సర్రా 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 జుప్పేక్ 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 ఓ గురూజీ సైలెంట్ రాడ్ వేసాడు భయ్యా. నాకు స్టార్టింగ్ నుండే ఒక డౌట్ ఉండే భయ్యా, ఏంది మూవీ టీం మొత్తం అండర్ గ్రౌండ్ పోయారు, ఒక ఇంటర్వ్యూ కూడా లేదేందా అని. మూవీ చూస్తున్నప్పుడు అర్థమైంది భయ్యా మూవీ టీం అంతా ఎందుకు సైలెంట్ అయ్యారు. స్టోరీ విషయానికి వస్తే మన శివగామి మహేష్ బాబుని చిన్నప్పుడే ఇచ్చిపెట్టేసి వెళ్ళిపోతుంది ఒక ఇన్సిడెంట్ తర్వాత. ఎందుకు వెళ్ళిపోయింది, అసలు రీజన్ ఏంటి, లాస్ట్ కలిసారా లేదా అనేదే స్టోరీ. సినిమా పాజిటివ్ విషయానికి వస్తే భయ్యా, ఈ సినిమాలో మెసేజ్లు ఏమి ఇయ్యలే భయ్యా, థ్యాంక్స్ టు గురూజీ. మెయిన్ పిల్లర్ మహేష్ బాబు భయ్యా, సినిమా అంతా తన షోల్డర్ పైనే మోసిండు భయ్యా. మడత పెట్టి సాంగ్, సర్రా 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 సాంగ్ చాలా బాగున్నాయి భయ్యా. థియేటర్ లో వాళ్ళిద్దరు డాన్స్ చేస్తుంటే క్లైమాక్స్ ఈ మూవీకి మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఫిలిం భయ్యా. క్లైమాక్స్ మస్తుండే, ఇంటర్వెల్ కూడా బానే ఉంది. ఇప్పుడు నెగిటివ్స్ ఆఫ్ గుంటూరు కారం. ఫస్ట్ హాఫ్ ఫ్లాట్ ఉంటది భయ్యా. శ్రీలీలకి డాన్స్ వచ్చు భయ్యా, కానీ ఊకే చూపించాల్సిన అవసరం లేదు. తమన్ సాంగ్స్ ఓకే భయ్యా, బీజిఎం అయితే బొక్క పెట్టిండు భయ్యా. ఆ సర్రా సర్రా తప్పించి మిగతా బీజిఎంస్ ఏమి అంత రిజిస్టర్ అవ్వలే భయ్యా. సినిమా క్లైమాక్స్ లో చాలా డ్రామా జరుగుతుంది భయ్యా. ఫస్ట్ హాఫ్ లో సైలెంట్ గా ఉన్న క్యారెక్టర్స్ అన్ని సెకండ్ హాఫ్ లో నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటాయి భయ్యా. సెకండ్ హాఫ్ లో వాళ్ళు రివీల్ చేసే స్టోరీ ఇంట్రెస్టింగ్ గానే ఉంటది, దాంట్లో ఎమోషన్ కూడా ఉంటది. బట్ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది భయ్య. ఆడియన్స్ లో నీరసం వచ్చేస్తుంది, కొందరికైతే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో ఓవరాల్ గా గుంటూరు కారం గురించి చెప్పాలంటే యావరేజ్ ఫస్ట్ హాఫ్, డీసెంట్ సెకండ్ హాఫ్ విత్ ఎక్సలెంట్ క్లైమాక్స్ భయ్య. ఒక్క ముక్కలో చెప్పాలంటే గుంటూరు కారం గురించి అటు బ్యాడ్ కాదు, ఇటు టూ గుడ్ కాదు, దానికి దీనికి మధ్యలో. మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5x. మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఎస్ఎస్ రాజమౌళితోని. బాబు ఫ్యాన్స్ కి నేను చెప్పేది ఏంటంటే గుంటూరు కారంను ఒక 3-4 టైమ్స్ రిపీట్ చేయండి, ఎందుకంటే 3-4 ఇయర్స్ వరకు బాబు సినిమాలు ఏం రావు. చలో బాయ్, మళ్ళీ ఉంటా.